మాజీ ఎంపీటీసీ వర్యులు, ఎంపీపీ వర్యులు, మాజీ ఎంపీపీ వర్యులు బోడ కిషన్ నాయక్ గారు తన అమూల్య సందేశాన్ని ఇవ్వాలని కోరుచున్నాం. ఈనాటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గుండెంగా అంబేద్కర్ యూత్ అసోసియేషన్ సభ్యులకు, అలాగే నా తోటి మిత్రులకు, గ్రామ సెక్రటరీకి, వార్డు సభ్యులకు, యువజన సంఘ సభ్యులకు అందరికీ పేరు పేరున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి ఈరోజు మనం బడుగు బలైన వర్గాలం రోడ్డు మీదకి వచ్చి మనం ఈరోజు ఈ విధంగా చదువుకుంటాను, ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నామంటే కారణం ఈరోజు మన మహనీయుడు మనకు కల్పించిన ప్రత్యేకత వల్లే మనం ఈరోజు ఈ విధంగా జీవనం సాగిస్తూ ఉన్నాం. పని లేకపోతే మనకు నీడ కూడా దొరికేది కాదు. ఎందుకంటే అగ్రవర్ణాలు ఏ విధంగా మనకు అణచివేస్తారనేది మనం ఈ రోజు వరకు కూడా చూస్తూ ఉన్నాం. ఆ మహనీయుడు వల్లనే మనం ఈరోజు ఒక పదవులు కావచ్చు, చదువులు కావచ్చు, మనం ఉన్నతమైన విద్యను అభ్యసించే విషయం కావచ్చు, ఏది చేసినా కూడా అంబేద్కర్ యొక్క పుణ్యమే అని చెప్పేసి మనం భావించాలి. మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఎందుకంటే ఆయన ప్రపంచానికే దిక్సూచి. ఇవాళ యావత్ భారతదేశం కాకుండా ప్రపంచంలో నలుమూలలో ఎక్కడ పోయినా కూడా అంబేద్కర్ యొక్క సేవలు, ఆయన రాసిన రాజ్యాంగం పట్ల అందరూ కూడా ఇష్టం వ్యక్తం చేసే విధంగా మన భారత రాజ్యాంగం ఉందని చెప్పేసి కిరాయిస్తూ ఉంటారు ప్రపంచ దేశాల పార్లమెంట్లలో కూడా. అంటే అది మనకు ఆయన ఆ రోజు ఏ రోజైతే కష్టపడి చేసినందుకు మనం ఈరోజు గర్వించదగ్గ విషయం. వాస్తవానికి ఈ యొక్క అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఈ ఒక్క రోజే, అంటే మనం అంబేద్కర్ జయంతి రోజు మాత్రమే కాకుండా అంబేద్కర్ యొక్క పేరు మీద మనం వివిధ రకాల స్వచ్ఛత కార్యక్రమాలు కావచ్చు, ఒక సంస్థ, ఒక సేవా ట్రస్టులు కానీ ఏర్పాటు చేసుకొని మనం కూడా మనకు చేతైన విధంగా మనలో ఉన్న మన బడుగు బలహీన వర్గాలకు కూడా కొద్దో గొప్ప సాయం చేసి వాళ్ళకు కూడా మనం మనం ఇంకా అక్కడ చేసుకొని వాళ్ళకు కూడా మనం అండగా నిలిస్తే బాగుంటుందని చెప్పేసి నా యొక్క సూచన. అలాగే యువజన సంఘ సభ్యులు సొంతంగా ఎవరి దగ్గర రూపాయి అడగకుండా వాళ్ళ జేబుల నుంచి వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులతో ఈ విగ్రహాన్ని పెట్టారంటే అది నేను ఎప్పుడు కూడా మరలేని విషయం ఇది. ఎందుకంటే ఇవాళ రేపు యువత ఎట్లా ఉన్నదంటే 10 రూపాయలు ఉన్నది అంటే సినిమాలకు, షికార్లకు, జలసాలకు ఉపయోగించుకునే పద్ధతి ఉన్నది. కానీ మన యువజన సంఘ సభ్యులు మాత్రం వాళ్ళు కష్టపడి సంపాదించి ఈ యొక్క విగ్రహాన్ని నిలిపి ఈ యొక్క అంబేద్కర్ యొక్క ప్రతిరూపాన్ని ఇక్కడ పెట్టినందుకు వాళ్ళకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ మరొకసారి అంబేద్కర్ జయంతి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.